నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలోని దళితులకు చెందిన భూములను వారి ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా తీసుకుంటున్నారన్న ఫిర్యాదులపై ఆయన గ్రామాన్ని సందర్శించి భూ యజమానులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ యజమానుల సమ్మతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదని, దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని అన్నారు. మండలంలో జౌలాబి గ్రామంలో మాదిగలపై కూడా మరి దాడి జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చింది. నేను ఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడినా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. లేని పక్షంలో వారికి ఎస్పీ గారు చెప్పి మీరేమన్నా న్యాయం జరగకపోతే మీరు తానూరు మండలం గ్రామస్తులు మీరు తప్పకుండా ఎస్సీఎస్ కమిషన్ రండి, తప్పకుండా చర్యలు తీసుకుంటా. మీరు అక్కడనే ఎస్పీని పిలిపిస్తా, అక్కడనే అవసరం ఉంటే అక్కడ మా అడిషనల్ ఎస్పీ వస్తున్న అందరికీ కూడా జైలు పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఎస్సీ రైతులు ఏదో 4 ఉన్నారో వారికి 1 ఎకరం భూమి, 1 ఎకరం ఉన్నది 4 ఎకరాల భూమి ఉంది 4 కుటుంబాలకు. మరి వారి భూములకు వెళ్ళి దౌర్జన్యంగా మరి గుండాయుధం చేసి రౌడీయం చేసి రోడ్డు తీసి మరి 18 ఫీట్ల రోడ్డు ఉండాలని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది. ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. నేను ఇక్కడ నుంచి మరి కలెక్టర్ గారిని మరి ఎస్పీ గారిని ఆదేశిస్తున్నా. అన్ని దేవాలయాలకు ఏ విధంగా 9 ఫీట్ల రోడ్డు ఉన్నదో ఈ దేవాలయం 9 ఫీట్ల రోడ్డు ఫైనల్ చేయాలి. 9 ఫీట్ల రోడ్డు కన్నా ఎవరైనా రూల్స్ అతిక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మీరు 9 ఫీట్ దాటి రోడ్ల గ్రామాభివృద్ధి కమిటీ కానీ ఇంకోళ్ళని కానీ కావాలని కవ్వింపు చర్యలు చేస్తే ఇక్కడనే సర్పంచ్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గ్రామంలో శాంతి భద్రత సమస్యలు కాపాడుకోవాలి, అందరూ అన్నదమ్ముల యొక్క బతకాలి. కానీ ఈ రకంగా దౌర్జన్యం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. 9 ఫీట్ రోడ్డుకు ఎవరు అతిక్రమించినా, ఎక్కువ భూమి చేసుకున్నా, మళ్ళీ వాళ్ళ బెదిరించినా, వాళ్ళ గ్రామ బహిష్కృతం మధ్య బెదిరించినా తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు మీరు నమోదవుతుంది, మీరు అందరూ జైలుకోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఏంటి ఎస్సీల ఇంత చిన్న చూపు మీకు? ఇది మంచి పద్ధతి కాదు. ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు నిజామాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలో కానీ ఇలా మితిమీరిపోతా ఉన్నాయి. నేను పోలీస్ శాఖతో కూడా ఎస్పీ గారికి కూడా తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నా. ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టండి. ప్రజాస్వామ్యంలో సర్పంచ్లు గెలిచిండ్రు, ఉప సర్పంచ్లు అయినరు, వార్డు మెంబర్లు అయినరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రకంగా చట్టవిరుద్ధమైన పనులు చట్టాన్ని చేతులు తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీలు పనిచేస్తే మీరందరూ జైలు ఒక తప్పదు, మీకు మాత్రము శిక్ష ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చూస్తూ ఊరుకోదు, మీ సంగతులు కానీ చూస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఎస్సీలను కూడా చిన్న చూపు ఇవ్వకూడదు, అట్లా బెదిరియకూడదు, వాళ్ళని గౌరవించాలి. మరి ఈ రకంగా నేను ఆర్డీఓ గారిని ఇలా అడిషనల్ ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. మీరు ఇక్కడనే ఉండి వాళ్ళు ముగ్గు ఇచ్చినట్ట 9 ఫీట్లకు మార్క్ చేయండి. రోడ్డు 9 ఫీట్లకు మీరు మార్క్ చేసిన తర్వాత ఎవరు లక్ష్మణ రేఖ దాటినా వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నా. దీన్ని మాత్రం ఎవరు అతిక్రమించినా మీరంతా జైలుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నా.